పెద్దపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ రాంబిల్లి మండలం పరిధిలో ఉన్న ఎస్వీఎస్ కెమికల్ ఇండస్ట్రీస్ లో అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని హోంమంత్రి అనిత, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందో కంపెనీ ప్రతినిధులను, అధికారులను మంత్రి, ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. కంపెనీ ప్రతినిధులపై మంత్రి, ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి హజార్డ్ని చూస్తారు. ఫస్ట్ విషయం. నెక్స్ట్ విషయం, ఆ ట్యాంకర్స్ ఏదైతే ఉందో అక్కడ సెంట్రిఫ్యూజ్ మెషిన్ ఓపెన్ చేసి పెట్టినా బికాస్ ఆఫ్ దట్ ఆక్సిజన్ ఫిల్మ్ అవుతుంది. ఇమీడియట్గా వాళ్ళు రియాక్ట్ అవ్వకపోయినా అంత నియర్ బై అన్ని ట్యాంకర్స్ ఎలా పెట్టుకున్నారు వాళ్ళు. గాడ్స్ గ్రేస్. నిజంగా ప్రభుత్వం అదృష్టమో, ఇక్కడ ఉన్న వాళ్ళ అదృష్టమో, ఇక్కడ పనిచేసిన వాళ్ళ అదృష్టమో, ఎవరు చచ్చిపోలేదు కాబట్టి సరిపోయింది. ప్రతి గవర్నమెంట్ మీరు ఏమైనా నేను ఎందుకు వచ్చానంటే ఈరోజు నేను కూడా, ఎమ్మెల్యే గారు కూడా, ఎవరో చనిపోయినప్పుడు వచ్చి మేము ఏదో వాళ్ళకి ఎక్స్గ్రేషన్లు ప్రకటించి వెళ్ళిపోవడానికి కాదు. అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఎందుకు జరగాలి? ఒక పక్క సేఫ్టీ ఆడిట్ ఉంది, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ సేఫ్టీ ఆడిట్ చేస్తుంది, ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ ఆడిట్ చేస్తుంది, ఎవ్రీ టైం మానిటరింగ్ చేసుకోవాలి. ఇన్ని జరిగినా కూడా ఇన్ని యాక్సిడెంట్లు, వారానికి ఒక యాక్సిడెంట్ యావరేజ్లో జరుగుతున్నాయంటే ఏంటి ప్రాబ్లం? ఎక్కడ వస్తుంది ప్రాబ్లం? వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అని మనం కాలేజ్ ఆఫీసుల్లో కూర్చుంటే అవ్వదు కదా. ప్రజాప్రతినిధి అలాగే మరి ఇండస్ట్రీస్ మూడు కలిపి ఒక అచ్యుతాపురం అలాగే రాంబిల్లి ఎస్సీజెడ్ నుంచి ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసుకొని దాని ప్రకారంగా మేము మరింతగా ఎఫెక్టివ్గా మేము చేసుకునే పరిస్థితి రాబోయే రోజుల్లో పెడతాం. అలాగే ఈరోజు ఇక్కడికి నిన్న 4 గంటలంటే వితిన్ సెకండ్స్లో వచ్చిన ప్రతి కంపెనీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిన్న దురదృష్టకర సంఘటన అచ్యుతాపురం ఇండస్ట్రియల్ సెజ్లో ఎస్వీఎస్ కెమికల్ ఇండస్ట్రీస్ దగ్గర ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అంటే అక్కడ కొంచెం మంటలు చెలరేగుతున్నాయి అని చెప్పి తెలిసి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వితిన్ 14 మినిట్స్ ఇక్కడికి చేరుకొని ఆ ఫైర్ని అదుపులోకి తీసుకురావడంలోనే, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా కంప్లీట్గా అలర్ట్ అవ్వడం జరిగింది. ఈ ప్లాంట్లో కూడా 4-మిథైల్ కైనో బైఫినైల్ అనే ఒక రసాయనాన్ని కూడా తయారు చేయడం జరుగుతుంది. అందులోని సంబంధించి ఒక టొలిన్ అనే ఒక పదార్థం కూడా ఉంటుంది. ఇది బాగా ఫ్లామబుల్. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరగడం, ఫైర్ ఎలాగా యాక్సిడెంట్ జరిగింది, అదేవిధంగా అక్కడ ఎటువంటి హ్యూమన్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, ఇండస్ట్రీస్ సంబంధించిన కానీ ఆ కంపెనీ వాళ్ళ తాలూకా ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళ నెగ్లిజెన్స్ ఏమైనా ఉందా అన్న దాని మీద కోణంలో కూడా మేమందరం కూడా దర్యాప్తు ప్రారంభించడం జరిగింది.